హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టూడెంట్ వరల్డ్. ఈరోజు మనం ఏపీ ఎంసెట్ ఎంపీసీ స్ట్రీమ్ స్టూడెంట్స్ వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలో స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఈ వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్ గురించి తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉండే బెల్ సింబల్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఆప్షన్స్ వస్తాయి. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఆల్పై క్లిక్ చేసినట్లయితే ఏపీ ఎంసెట్ గురించి, ఏపీలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీల గురించి నేను చేయబోయే వీడియోస్ని మీరు చూడగలుగుతారు. సో ఫ్రెండ్స్, ఇక మనం వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలో స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్ అనేది 2 స్టెప్స్ ఉంటుంది. ఫస్ట్ వన్ వచ్చేసి క్యాండిడేట్స్ రిజిస్ట్రేషన్ చేసుకొని పాస్వర్డ్ని జనరేట్ చేసుకోవాలి. తర్వాత సెకండ్ వన్ వచ్చేసి క్యాండిడేట్స్ లాగిన్లోకి లాగిన్ అయ్యి వెబ్ ఆప్షన్స్ పెట్టాలి. సో ఫ్రెండ్స్, ఇక మనం ఫస్ట్ స్టెప్లో పాస్వర్డ్ని ఎలా జనరేట్ చేసుకోవాలో తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఏపీ ఎంసెట్ హోమ్ పేజ్లో చూసినట్లయితే క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది. దీనిపై క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా రిజిస్ట్రేషన్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ నెంబర్ని, ఏపీ ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్ని, మీ ఎంసెట్ ర్యాంక్ని, మీ డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేసి ఇక్కడ ఉన్న ఈ కోడ్ని ఇక్కడ ఉన్న ఎంటర్ క్యాప్చా బాక్స్లో ఎంటర్ చేసి జనరేట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా పేజ్ ఓపెన్ అయ్యి మీ డీటెయిల్స్ ఉంటాయి. ఇప్పుడు కొంచెం క్రిందికి వెళ్ళినట్లయితే ఎంటర్ యువర్ పాస్వర్డ్ అని ఒక బాక్స్ ఉంటుంది. ఇందులో పాస్వర్డ్ని జనరేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీరు జనరేట్ చేసుకునే పాస్వర్డ్ అనేది మినిమం 8 క్యారెక్టర్స్ నుంచి 10 క్యారెక్టర్స్ లోపు ఉండాలి. అదేవిధంగా ఈ పాస్వర్డ్ అనేది అట్లీస్ట్ ఒక నెంబర్ని, ఒక అప్పర్ కేస్ లెటర్ని, ఒక లోయర్ కేస్ లెటర్ని కలిగి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా ఉండాలి. సో ఫ్రెండ్స్, ఇక మీరు క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్ని ఇక్కడ ఉన్న పాస్వర్డ్ బాక్స్లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇదే పాస్వర్డ్ని మళ్ళీ ఇక్కడ ఉన్న రీఎంటర్ పాస్వర్డ్ బాక్స్లో ఎంటర్ చేసి ఇక్కడ ఉన్న రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ని, ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేసి సేవ్ పాస్వర్డ్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా పేజ్ ఓపెన్ అయ్యి రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అని చూపిస్తుంది. సో ఫ్రెండ్స్, దీంతో ఫస్ట్ స్టెప్ అనేది కంప్లీట్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇక మనం సెకండ్ స్టెప్ అయినటువంటి వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్ ఎలా పెట్టాలో స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఏపీ ఎంసెట్ 2020 హోమ్ పేజ్లో చూసినట్లయితే క్యాండిడేట్స్ లాగిన్ అని ఉంటుంది. దీనిపై క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా క్యాండిడేట్స్ లాగిన్ అనే పేజ్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ మీ లాగిన్ ఐడి నెంబర్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ లాగిన్ ఐడి నెంబర్ అంటే ఏంటంటే, మీరు సర్టిఫికెట్స్ని వెరిఫై చేసుకున్న తర్వాత మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఏపీ ఎంసెట్ నుంచి ఒక మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్లో ఈ లాగిన్ ఐడి ఉంటుంది. సో ఈ లాగిన్ ఐడిని ఇందులో ఎంటర్ చేసి హాల్ టికెట్ నెంబర్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. హాల్ టికెట్ నెంబర్ని ఎంటర్ చేసిన తర్వాత మీరు ఆల్రెడీ ఇంతకు ముందు జనరేట్ చేసుకున్న పాస్వర్డ్ని ఈ పాస్వర్డ్ బాక్స్లో ఎంటర్ చేసి ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేసి ఇక్కడ ఉన్న ఈ కోడ్ని ఇక్కడ ఉన్న బాక్స్లో ఎంటర్ చేసి సైన్ ఇన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ క్లియర్గా చదవండి. ఎందుకంటే వెబ్ ఆప్షన్స్కి సంబంధించిన చాలా డౌట్స్ అనేవి ఇందులోనే కవర్ అవుతాయి. అదేవిధంగా ఇప్పుడు మీ మొబైల్ నెంబర్కి ఏపీ ఎంసెట్ నుంచి ఒక మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్లో 1 టైం పాస్వర్డ్ అని ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చదివిన తర్వాత కొంచెం క్రిందికి వెళ్ళినట్లయితే ఇక్కడ ఎంటర్ 1 టైం పాస్వర్డ్ అని ఉంటుంది. సో మీ మొబైల్ నెంబర్కి వచ్చిన 1 టైం పాస్వర్డ్ని ఇందులో ఎంటర్ చేయాలి. తర్వాత ఇక్కడ డిక్లరేషన్ బాక్స్ అని ఉంటుంది. సో దీనిని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్న క్లిక్ హియర్ ఫర్ ఆప్షన్ ఎంట్రీ పైన క్లిక్ చేయండి. ఒకవేళ మొబైల్లో సిగ్నల్ ప్రాబ్లం వలన మీకు 1 టైం పాస్వర్డ్ రానట్లయితే ఇక్కడ ఉన్న క్లిక్ హియర్ పై క్లిక్ చేసినట్లయితే మళ్ళీ మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి 1 టైం పాస్వర్డ్ వస్తుంది. సో దానిని ఎంటర్ చేసి డిక్లరేషన్ని సెలెక్ట్ చేసి క్లిక్ హియర్ ఫర్ ఆప్షన్ ఎంట్రీ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా పేజ్ ఓపెన్ అయ్యి ఆంధ్రప్రదేశ్లో ఉన్న డిస్ట్రిక్ట్ నేమ్స్ని చూపిస్తుంది. సో మీరు ఏ డిస్ట్రిక్ట్లో ఉన్న కాలేజెస్ని వెబ్ ఆప్షన్లో పెట్టాలనుకుంటున్నారో ఆ డిస్ట్రిక్ట్స్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ అన్ని డిస్ట్రిక్ట్స్లో ఉన్న కాలేజెస్ని చూడటం కోసం అన్ని డిస్ట్రిక్ట్స్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ చూసినట్లయితే గ్రూప్ ఆఫ్ బ్రాంచెస్ అని ఉంటాయి. సో ఇందులో ఉన్నట్టుగానే ఇంజనీరింగ్ 1 కోర్సెస్లో ఈ బ్రాంచెస్ ఉంటాయి. సో ఈ బ్రాంచ్ కోడ్స్ అనేవి ఏ బ్రాంచ్ని తెలియచేస్తున్నాయో మీరు తెలుసుకొని ఉండాలి. అదేవిధంగా ఇంజనీరింగ్ 2 కోర్సులో, ఇంజనీరింగ్ 3 కోర్సులో కూడా ఏ కోడ్స్ ఏ బ్రాంచెస్ని తెలియచేస్తున్నాయో మీరు తెలుసుకొని ఉండాలి. తర్వాత ఇక్కడ ఉన్న డిస్ప్లే ఆప్షన్ ఎంట్రీ ఫామ్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఆప్షన్స్ ఎంట్రీ ఫామ్ ఓపెన్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ ఆప్షన్ ఎంట్రీ ఫామ్ గురించి తెలుసుకుందాం.
సో ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్న ఈ కోడ్స్ని కాలేజ్ కోడ్స్ అంటారు. ఒకవేళ ఈ కాలేజ్ కోడ్ ఏ కాలేజీని తెలియజేస్తుందో తెలుసుకోవాలంటే ఆ కాలేజ్ కోడ్పై క్లిక్ చేసినట్లయితే ఆ కాలేజ్ నేమ్ని తెలియజేస్తుంది. తర్వాత ఇక్కడ బ్రాంచ్ కోడ్స్ ఉంటాయి. సో ఒకవేళ మీరు ఈ కాలేజ్లో ఈ సిఎస్సి బ్రాంచ్ని వెబ్ ఆప్షన్లో పెట్టాలనుకుంటే ఈ బాక్స్లో 1 అని ఎంటర్ చేయాలి. తర్వాత ఇదే కాలేజ్లో ఈ బ్రాంచ్ని వెబ్ ఆప్షన్లో పెట్టాలనుకుంటే ఈ బ్రాంచ్కి సంబంధించిన బాక్స్లో 2 అని ఎంటర్ చేయాలి. ఒకవేళ ఈ కాలేజ్లో ఈ బ్రాంచ్ని వెబ్ ఆప్షన్లో పెట్టాలనుకుంటే 3 అని ఎంటర్ చేయాలి. ఒకవేళ మీరు ఇంజనీరింగ్ 2 కోర్సెస్కి సంబంధించిన బ్రాంచెస్ని వెబ్ ఆప్షన్లో పెట్టాలనుకుంటే ఫామ్ని కొంచెం పైకి స్క్రోల్ చేసినట్లయితే ఇంజనీరింగ్ 2 కోర్సులలో ఉన్న కోర్స్ అనేవి కనిపిస్తాయి. సో పైన ఏ విధంగా అయితే వెబ్ ఆప్షన్స్ని పెట్టుకున్నారో అదే విధంగా నెంబరింగ్ ఇస్తూ, అంటే పైన 3 వరకు ఇచ్చారు కాబట్టి నెక్స్ట్ ప్రయారిటీ నెంబర్ అంటే 4 నుంచి ఇవ్వాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు మీకు నచ్చిన కాలేజీలలో నచ్చిన కోర్సులని సెలెక్ట్ చేసుకొని వాటికి 1 by 1 నెంబరింగ్ ఇస్తూ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టిన తర్వాత ప్రయారిటీ నెంబర్ని చేంజ్ చేయాలనుకుంటే నెంబర్స్ని చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఇక వెబ్ ఆప్షన్స్ పెట్టిన తర్వాత ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ అని ఉన్న చోట మీ ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్ని ఎంటర్ చేసి ఇక్కడ ఉన్న సేవ్ ఆప్షన్స్ పైన క్లిక్ చేయాలి. ఒకవేళ మీరు సేవ్ ఆప్షన్స్ పై క్లిక్ చేయనట్లయితే మీరు పెట్టిన వెబ్ ఆప్షన్స్ అనేవి సేవ్ అవ్వవు. సో అందుకనే వెబ్ ఆప్షన్స్ పెట్టిన తర్వాత లేదా వెబ్ ఆప్షన్స్ని చేంజ్ చేసిన తర్వాత ప్రతిసారి సేవ్ ఆప్షన్స్ పై క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఇక వెబ్ ఆప్షన్స్కి లాస్ట్ రోజు మీరు పెట్టిన వెబ్ ఆప్షన్స్ని ఇక్కడ ఉన్న వ్యూ అండ్ ప్రింట్ పైన క్లిక్ చేసి ప్రింట్అవుట్ తీసుకోండి. సో ఫ్రెండ్స్, ఇక మనం వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయాలేంటో తెలుసుకుందాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి వెబ్ ఆప్షన్స్ పెట్టే ముందు మీరు ఏ కాలేజ్లో ఏ కోర్సులో అయితే చేరాలనుకుంటున్నారో ముందే ఒక రఫ్ పేపర్ పైన ప్రయారిటీ వైజ్ లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి. ఇలా చేసుకోవటం వలన వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు కన్ఫ్యూజన్ అనేది ఉండదు. సో వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్ అనేది చాలా ఈజీగా కంప్లీట్ చేసుకోవచ్చు. తర్వాత సెకండ్ వన్ వచ్చేసి వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఎక్కువ కాలేజెస్ని వెబ్ ఆప్షన్లో పెట్టండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ ర్యాంక్కి టాప్ 10 కాలేజీలలో సీటు వస్తుందని మీకు అనిపిస్తే కనీసం ఒక 25 కాలేజెస్ అయినా వెబ్ ఆప్షన్లో పెట్టండి. ఒకవేళ టాప్ 30 కాలేజీలలో సీటు వస్తుందనిపిస్తే కనీసం ఒక 50 కాలేజెస్నైనా వెబ్ ఆప్షన్లో పెట్టండి. ఒకవేళ మీకు యావరేజ్ ర్యాంక్ ఉన్నట్లయితే వీలైనన్ని ఎక్కువ కాలేజెస్ని వెబ్ ఆప్షన్లో పెట్టండి. తర్వాత థర్డ్ వన్ వచ్చేసి ఒకవేళ మీరు ఇంటర్నెట్ సెంటర్లో కనుక వెబ్ ఆప్షన్స్ పెట్టినట్లయితే వెబ్ ఆప్షన్స్ని సేవ్ చేసిన తర్వాత ఏపీ ఎంసెట్ 2020 హోమ్ పేజ్ నుండి లాగౌట్ చేయటం మాత్రం మర్చిపోకండి. తర్వాత ఫోర్త్ వన్ వచ్చేసి ఒకవేళ మీరు వెబ్ ఆప్షన్స్ని చేంజ్ చేసి సేవ్ చేసిన తర్వాత చేంజ్ చేసిన వెబ్ ఆప్షన్స్ అనేవి సేవ్ అయ్యాయో లేవో తెలుసుకోవటానికి ఇక్కడ ఉన్న వ్యూ అండ్ ప్రింట్ మీద క్లిక్ చేసి ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత ఫిఫ్త్ వన్ వచ్చేసి ఈ ఆప్షన్ ఎంట్రీ ఫామ్లో ఈ కలర్స్ అనేవి కాలేజ్ ఏ టైప్ అనేది తెలియచేస్తాయి. సో వీటిని ఒకసారి క్లియర్గా చూసినట్లయితే మీరు సెలెక్ట్ చేసుకునే కాలేజ్ ఏ టైప్ అనేది, అంటే యూనివర్సిటీ కాలేజా, లేక ప్రైవేట్ కాలేజా, లేక మైనారిటీ కాలేజా, లేక గర్ల్స్ కాలేజా అనేది ఈజీగా తెలుస్తుంది. అదేవిధంగా యూనివర్సిటీ కాలేజీలలో ఉండే సెల్ఫ్ ఫైనాన్స్డ్ కోర్సెస్ గురించి కూడా తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, ఒకవేళ మీకు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఏమైనా డౌట్స్ వచ్చినట్లయితే కామెంట్ సెక్షన్లో అడగండి. ఒకవేళ మీ డౌట్కి నాకు ఆన్సర్ తెలిసినట్లయితే రిప్లై ఇస్తాను. అండ్ ఇంకో విషయం ఏంటంటే వెబ్ ఆప్షన్స్ పెట్టే ముందు ఈ వీడియోను చూడండి. ఈ వీడియోలో కాలేజీని సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఏ ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేయాలన్నది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ వీడియో లింక్ని ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశా. సో దానిపై క్లిక్ చేసినట్లయితే ఈ వీడియో అనేది డైరెక్ట్గా ఓపెన్ అవుతుంది. లేదంటే ఈ స్టూడెంట్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్లో ఉన్న వీడియోస్లో చూసినా కానీ ఈ వీడియో ఉంటుంది. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో ఏపీలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలలో సిఎస్సి స్టూడెంట్స్కి బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఏంటన్నవి తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్పై క్లిక్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఫ్రెండ్స్, హ్యావ్ ఏ నైస్ డే.